ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై. ఓం. అందరికీ నమస్కారం. నేను మీ ఫణి శర్మ, రామేశ్వరపు శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం. రేపటి రోజు నుంచి శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఉగాది ప్రారంభం రేపు. చాలామందికి ఒక అపోహ ఉన్నది. అంటే ఆ సంవత్సరంలోనే పరాభవం అనేది ఉన్నది కదా. పరాభవము అంటే ఓటమి, అలాగే అపవాదు, అలాగే చాలా రకాలైనటువంటి అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి ఈ సంవత్సరం అంతా కూడా మాకు అలాగే ఉంటుందా అని అడుగుతున్నారు చాలామంది. కానీ అది నిజం కాదు. మనకి తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల్లో 40వ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరం. అయితే పరాభవము ఎవరికి అని అడిగితే కనుక మనలో ఉండేటటువంటి దుర్గుణాలకు పరాభవం కలగాలి, మంచికి పట్టం కట్టాలి. అంటే ఎవరైతే ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఉంటారో, అట్లాగే ఎవరైతే నిత్యము కూడా దైవ నామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే నిత్యము కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా, ఎవరైతే నియమబద్ధంగా ఉంటారో వారందరికీ కూడా విజయం కలుగుతుంది. మరి ఎవరికి పరాభవము అంటే మనలో ఉండేటటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అనేటటువంటి అరిషడ్వర్గాలు ఎవరైతే పరిపాలన చేస్తాయో వారందరికీ కూడా పరాభవం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మనము ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని ఇంతటి వాళ్ళమయ్యాం కదా. మరి అట్లాంటిది ఒక సంవత్సరంలో వచ్చేటటువంటి కష్టాన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. కాబట్టి అందరూ కూడా నిష్టగా, నియమంగా, ధర్మబద్ధంగా ఉండండి. అట్లాగే మనలో ఉండేటటువంటి అరిషడ్వర్గాలను జయించండి. వాటి మీద విజయం సాధించడమే పరాభవం. అట్లాగే ఇంకా మనము చెప్పుకోవాలి అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం చెడు నుంచి మంచికి మార్గాన్ని సూచించేటటువంటి సంవత్సరం, అద్భుతమైన సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరాన్ని, ఈ నామాన్ని మనకి అనుకూలంగా మార్చుకొని నిత్యము దైవ నామస్మరణతో చేస్తూ విజయం సాధించండి. మరి రేపటి రోజున ఉగాది నుంచి కూడా మనం ప్రతి సంవత్సరంలాగే రేపు పంచాంగ శ్రవణము, అలాగే ఒక్కొక్క రోజును కూడా ఒక్కొక్క రకమైనటువంటి మేషాది మీన పర్యంతము రాశి ఫలాలు రేపటి నుండి మనము మాట్లాడుకుందాం. శుభం భూయాత్.